ఆ తర్వాత గాల్లో వస్తున్న మిస్సైల్ని మన సూపర్ హీరో తన సూపర్ సూట్తో ఆపిలేపేస్తాడు. ఈ రకంగా ఒకసారి మళ్ళీ సిటీలో వాళ్ళందర్నీ సూపర్ హీరో కాపాడాడు. డాడీ, ఒకవేళ మీ దగ్గర కూడా అలాంటి సూపర్ సూట్ ఉంటే ఎంత బాగుంటుందో. అది ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నాన్నా, నా దగ్గర సూపర్ సూట్ అయితే లేదు కానీ కాకపోతే అలాంటిదే ఒకటి నా దగ్గరుంది. అది నన్నెప్పుడు సురక్షితంగా ఉంచుతుంది. అదేంటి డాడీ? పద, నీకు చూపిస్తాను. ఇదిగో, ఇదే నీ సూపర్ సూట్. ఇక ఇది నా సూపర్ సూట్. ఇది క్లిక్ అయిందంటే నేను కూడా సురక్షితంగా ఉన్నట్టే. డాడీ, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. మీరు సీట్ బెల్ట్ని సూపర్ సూట్ అని ఎలా అనగలరు? ఎందుకంటే నాన్నా, ఇదొక్కటే మనల్ని రోడ్డు మీద ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. చూసావా, ఒక్కోసారి మనం ఈ విధంగా రోడ్డు మీద సడన్ గా బ్రేక్ వేయాల్సొస్తుంది, లేదా పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు. అప్పుడు ఈ సీట్ బెల్ట్ ఎలాంటి బలమైన కుదుపు లేకుండా మనల్ని గట్టిగా ఆపి ఉంచుతుంది. ఎందుకంటే మనకెలాంటి దెబ్బలు తగలకుండా. ఓ డాడీ, అంటే రామన్ అంకుల్కి డ్రైవ్ చేస్తున్నప్పుడు అందుకే దెబ్బ తగిలిందా? ఎందుకంటే ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదని. అవును, నువ్వు ఊహించింది పూర్తిగా నిజం నాన్నా. ఇప్పుడు నీకర్థమైందా మన రక్షణ కోసం సీట్ బెల్ట్ ఎంత ముఖ్యమైనదో అన్నట్టు. అంతేకాదు, కారులో సీట్ బెల్ట్తో పాటు ఇంకొక వస్తువు మనకి ఎక్స్ట్రా రక్షణనిస్తుంది. అదేంటి డాడీ? ఎయిర్ బ్యాగ్స్. అవును, నేను చూశాను. ముందు రాసుంటుంది ఎయిర్ బ్యాగ్. కేవలం ముందే కాదు, జాగ్రత్తగా చూడు, వెనుక ఉన్న నీ సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? కాని డాడీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీరు నన్ను వెనకెందుకు కూర్చోబెడతారు? అలాగే చిట్టి కోసం విడిగా సీట్ ఎందుకుంది? తను ప్రశాంతంగా కూర్చోగలదు కదా. మీ ఇద్దరి రక్షణ కోసం నాన్నా. ఎందుకంటే మీరు వెనుక కూర్చోవడం వల్ల నేను నా దృష్టంతా కారు నడపడం మీదే పెట్టగలను. ఇక ఈ విడిగా చైల్డ్ సీట్ ఉంది కదా, అది నీ చెల్లెల్ని ఇంకా ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తోంది. నువ్వు కూడా కోరుకునేది ఇదే కదా. ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది, కారులో సీట్ బెల్ట్ ఇంకా ఎయిర్ బ్యాగ్స్ ఈ రెండు ఎంతగా పనికొచ్చే వస్తువులో. సూపర్ సూట్ లాగా. అవును, ఒక సూపర్ సూట్ లాగే. కాని డాడీ, సూపర్ సూట్లో హెల్మెట్ కూడా ఉంటుంది కదా. మన సూపర్ సూట్ అది లేకుండా ఎలా కంప్లీట్ అవుతుంది? అరే, మన దగ్గర కూడా ఉంది కదా, నువ్విక్కడే ఉండు. ఇది బైక్ హెల్మెట్ కదా, దీన్ని మనం రోజు పెట్టుకుంటాం. మీరు నన్ను ఎప్పుడైనా బైక్ మీద తిప్పినప్పుడు. మరి ఇదే కదా, ఇదే మనకు రక్షణిచ్చే సూపర్ సూట్ ని కంప్లీట్ చేస్తుంది. ఉండు, నేను నీకు హెల్మెట్ పెడతాను. కొంచెం ఇది పట్టుకో. ఈ చిన్నది నీకోసం. సరిగ్గా టైట్ అయిందా? లూజ్గా ఏం లేదు కదా. ఎందుకంటే ఒకవేళ హెల్మెట్ ఎక్కువ టైట్ అయిందంటే నొప్పి పెడుతుంది. అలాగే లూజ్ అయిందనుకో, తర్వాత మన తల మీద నుంచి జారి పడిపోవచ్చు. అప్పుడు మన తలకి రక్షణ ఎలా లభిస్తుంది? అవునా? డాడీ, దీని మీద ఐఎస్ఏ అని రాసుంది. అంటే దాని అర్థమేంటి? ఏదైనా విడిగా సూపర్ పవర్ అయి ఉంటుందా? కొంచెం అలాగే అనుకో. ఐఎస్ఐ అది ఎలాంటి మార్క్ అంటే ఈ హెల్మెట్ మంచి క్వాలిటీదని చెప్తుంది, లోకల్ది లేదా తక్కువ ప్రొటెక్షన్ ఇచ్చేది కాదని. ఇక ఎప్పటిదాకా ఇది మన తల మీద ఉంటుందో అంతవరకు మనం సురక్షితంగా ఉంటాం. ఉండు, నేను కూడా పెట్టుకుంటాను. అన్నట్టు ఇది కూడా గుర్తుంచుకో, ఒకవేళ ఏదైనా హెల్మెట్ ఎక్కువ ఫోర్స్తో కింద పడితే దాన్ని మార్చుకోవడమే మంచిదవుతుంది. కాని డాడీ, ఈ హెల్మెట్ వైట్కి బదులుగా డార్క్ బ్లూలో ఉంటే ఎంత బాగుంటుందో. డార్క్ బ్లూ అయితే నా ఫేవరెట్ కలర్. హా నాన్న, అది ఆర్ట్ క్లాస్ కోసం. రోడ్డు మీద మెరుస్తున్న హెల్మెట్ పెట్టుకోవడం ఎంత మంచిదంటే నువ్వు దూరం నుంచే మిగతా వాళ్లకు కనిపిస్తావు. ఇక ఎంతగా కనిపిస్తే అంత సురక్షితంగా ఉంటావు. అది ఎవరిలాగా? సూపర్ హీరోలాగా. సరే, ఈ సందర్భంగా చిన్న సూపర్ హీరోకి ఐస్ క్రీమ్ తినిపిస్తాను.
ఏ